లో కార్బ్స్, హై ఫ్యాట్. నో, ఆల్మోస్ట్ నో కార్బ్స్, వెరీ హై ఓ ఫ్యాట్. అచ్చా, లో కార్బ్స్ కాదు, నో కార్బ్స్. లో కార్బ్ హై ఫ్యాట్ అనేది అలోపతిలో ఒక బ్రాంచ్ సృష్టించిన అదొకటి. దాని వల్ల అచ్చా, ఫలితాలు రావు. ఓకే. అంటే అటు ఇటు కూడా మనడే ఉంటే తిట్లు గిట్లు మనమే తిట్టుకోవచ్చు అనే ఒక సామెత ఉండేది. అలానే అలోపతి వాళ్ళ చేతే లో కార్బ్ డైట్లు సృష్టించబడింది. ఓకే. అంటే ఏంటంటే వీళ్ళకి వెరీ హై ఫ్యాట్, లోయెస్ట్ కార్బోహైడ్రేట్ ఇస్తే ఫలితాలు వస్తాయని తెలుసు కాబట్టి ఆ జోలికి ఎవడకి వెళ్లకుండా వాళ్ళే లో కార్బ్ హై ఫ్యాట్ అంటే ఏదో సింపుల్ తూతూ మంత్రం డైట్ ఒకటి పెట్టేసి ఈ డైట్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఆ డైట్ కూడా ఏం రిజల్ట్ రావు. ఓకే. లో కార్బ్ హై ఫ్యాట్ డైట్కి రిజల్ట్స్ రావు. అంటే అలోపతికి 0 రిజల్ట్స్ వస్తే ఇది ఒక 5%, 8%, 10% వస్తాయి మ్యాక్సిమం. అచ్చా. సో అదే ఫుల్ ప్లెడ్జ్డ్ దానికి వెళ్తే విఆర్కే డైట్ లాగా అద్భుతమైన మిరకల్స్ జరుగుతాయి. నో కార్బ్స్. సో నో కార్బ్స్ అనేది ప్రపంచంలో సాధ్యపడదు కాబట్టి ఓకే. ఆల్మోస్ట్ లో కార్బ్స్ అండ్ ప్రపంచం ఊహించినంత వెరీ 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 హై ఫ్యాట్. ఓకే. సో మీరు ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో 2 డైట్లు ఉన్నాయి ఇప్పటిదాకా, ఎప్పటివరకు. అంటే ఒకటి గ్లూకోజ్ డైట్ అందరూ తినేది, రెండోది కాదంటే కీటోన్ డైట్, ఇది మూడోది పిఎంఎఫ్ డైట్, ప్రోటీన్ ఇండ్యూస్డ్ బై మెటబాలిక్ ఫ్యాట్ డైట్. అది విఆర్కే డైట్ ఒకటే. ఇప్పుడు చాలామంది డౌట్ అడగచ్చు, ఇది ఏంటంటే మీరు కీటో డైట్లు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి కదా అని. నేను వాళ్ళని క్వశ్చన్ అడుగుతాను, కీటో డైట్లు ఎప్పటి నుంచో ఉన్నాయిగా? ఎట్కిన్స్ ఉంది, పాలియో ఉంది, జనరల్ మోటార్స్ ఉంది, 10,000 డైట్స్ ఉన్నాయి. గ్లూకోజ్ కాందాలు కీటో డైట్స్ ఒక్కొక్కటి కనిపెట్టాడు. మరి ప్రపంచంలో డయాబెటీస్ అలాగే ఎందుకు ఉంది? టైప్ 1, టైప్ 2 దగ్గర నుంచి ప్రపంచంలో ప్రతి జబ్బు, ప్రతి డిసీజ్ అన్నీ అలాగే ఎందుకున్నాయి? విఆర్కే డైట్ ఒక్కటే ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఈ అద్భుతమైన ఫలితాలు ఎందుకు సాధించగలిగింది? ఎందుకు సాధించగలిగింది అంటే కీటో డైట్లు మిగిలిన వేరు, విఆర్కే డైట్ వేరు. ఓకే, రైట్. సో మీరు చార్టెడ్ అకౌంటెంట్ కదా సార్? కామర్స్ బ్యాక్గ్రౌండ్. సో కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మీరు కామర్స్ కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేశారా లేదంటే? ఇప్పుడు తెలుగులో సూపర్ స్టార్ ఎవరు యాంకర్లో? సుమ, రవిప్రకాష్. సుమ, రైట్. యాంకర్లో సుమ కదా. సుమాది ఎవరు? సుమాది కేరళ అనుకుంటా. మరి ఎక్కడ సూపర్ స్టార్ అయింది? ఇక్కడ లేరా తెలుగు వాళ్ళు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి తమిళంలో రజనీకాంత్ వాళ్ళు దేవుడే కదా, అవును. జయలలిత దేవతే కదా, ఎంజీఆర్ దేవుడే కదా, కరుణానిధి దేవుడు కదా. వీళ్ళలో ఎవడన్నా తమిళుడు ఉన్నాడా? లేడు కాబట్టి దేవుడు లేరు. ఓకే, అర్థమైందా? అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎందులో ఉన్నాం పాయింట్ కాదు. ఓకే. మనం నిజాన్ని మీరు చాలా వరకు మీరు ఉన్నదాంట్లో చూడలేరు. నేను నిజంగా డాక్టర్ అయి ఉంటే ఖచ్చితంగా నేను అందరిలాగా ఇన్సులిన్ పొడి చేసి జీవితాంతం అందరూ సాగుకొట్టి చెవులు మూసి వాళ్ళ కిడ్నీలు పోగొట్టి ప్రపంచాన్ని నాశనం చేస్తూ నేను ఆరోగ్య రంగంలో నేను కాదు కాబట్టి బయట నుంచి చూసా కాబట్టి తప్పు నాకు తెలిసింది. ఇది ఒక బాధితుడి నుంచి పుట్టిన సైన్స్. ఒక బాధితుడు. ఇప్పుడు సింపుల్గా అడుగుతాను సరిగ్గా, ఇప్పుడు ఇది మనం మాట్లాడటానికి 10 ఏళ్ల క్రితం నేను మొదలుపెట్టాను. ప్రపంచంలో డయాబెటీస్కి పరిష్కారం లేదు. డయాబెటీస్ వచ్చిందంటే చచ్చే వరకు మందులు వాడాలి. బీపీ అంతే, థైరాయిడ్ అంతే, ఒబేసిటీ అంతే, పరిష్కారం లేదు. నువ్వు అసలు ఇవ్వో, పైగా అవ్వదని సిగ్గు సెర లేకుండా చెప్తావు, మా దగ్గర తగ్గదు అని చెప్తావు. వేరే మార్కులు తగ్గించుకోకూడదా? నువ్వు ఇవ్వనప్పుడు వేరే చేయకూడదా? అంటే నువ్వు ఇస్తే నేను చేయాల్సిన పనే ఉంది. నువ్వు ఇవ్వలేదు కాబట్టి నేను అధ్యయనం చేసుకుని ఇదేంటి వీడు పనికి రాకుండా పోయాడు, ఇంట్లో అమ్మ పెట్టట్లేదు, మరి ఆకలి అవుతుంది, ఏం చేస్తాం? బయటకు వెళ్ళి మనం సంపాదించుకు తినే మార్గం చూసుకోవాలి కదా. సో అలా పుట్టింది ఒక డైట్, విఆర్కే డైట్. 10 ఏళ్ల క్రితం పుట్టింది. అంటే మీ వ్యక్తిగత పరిశోధన ఇది, లేదంటే ఏదైనా ఒక ఉద్యమం చేయాలని చేస్తున్నారు? యాక్చువల్గా నేను నా స్నేహితుడు ఆయన విజయవాడలో ఉంటారు, మీ ఇద్దరం సైకిల్ మీద తిరుగుతా, కృష్ణానది తిరుగుతా, విజయవాడ నుంచి గుంటూరు పాత రైలు సైకిల్ మీద తిరుగుతుండేవాడు. కృష్ణానది ఇటు నుంచి స్విమ్మింగ్ కొట్టేటప్పుడు ఎందుకు చాలా చర్చించుకునేవాడు. తెల్లవారుజాము 3 దగ్గర వెళ్ళే సైకిల్ దొక్కి. అప్పుడు డిస్కషన్లో ఈ పనికి మాలని ఈ సినిమా వాళ్ళు రాజకీయాలు కాకుండా మేము పనికొచ్చేదని హెల్త్ మాట్లాడుకుంటే హెల్త్ ప్రాసెస్లో ఎందుకు తగ్గవు ఇవన్నీ అనే మీద మధ్యలో వచ్చింది ఏదైనా మధ్యలో తగ్గాలి కదా, తగ్గనీయకుండా చేస్తున్నారంటే ఇదేదో వ్యాపార ప్రయోజనాల కోసం జరుగుతుంది తప్ప ఇది దేనికి సైన్స్ సంబంధం లేదు. ఇప్పుడు ఒక కారు పెద్ద బాగా చెడిపోయింది, మనం బాగా చేయగలం కదా, అవునా? ర్యాకెట్లు ఎగరేస్తాం కదా, మానవుల ఆకాశంలోకి వెళ్ళి కూడా రిపేర్లు చేస్తాం కదా, నీళ్ళకి వెళ్ళి జలాంతర్గమలు ప్రయోగం చేస్తాం కదా. సైన్స్ టెక్నాలజీ అంత డెవలప్ అయింది, సైన్స్ అంతా డెవలప్ అయింది. మరి భూమి పుట్టిన డయాబెటీస్ లాంటివి, ఇతర వ్యాధులు, ఒబేసిటీని ఎప్పటికెందుకు తగ్గించలేకపోతున్నాం? తగ్గించాలంటే నిమిషాలు తగ్గించగలరు, కానీ తగ్గించడం ఇష్టం లేని, తగ్గిస్తే ఒక వర్గ ప్రయోజనాలు దెబ్బతింటే బిజినెస్ ప్రయోజనాలు కాబట్టి ఆ వర్గం చేతిలోనే ఈ తగ్గించే వ్యవస్థ కూడా పెట్టారు కాబట్టి ఆటోమేటిక్గా ఇలా జరిగింది. ఇప్పుడు ఒకప్పుడు వర్ణ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు కదా నేను చెప్పాను పాతకాలంలో. అప్పట్లో రూల్స్ రాయమని ఎవరు కప్ చెప్పారు? ఒక క్యాస్ట్ కప్ చెప్పారు. వాళ్ళు ఏం రాసుకున్నారు రూల్స్ రాసేటప్పుడు? మీరు ఎవరైనా పిల్లిని చంపితే బంగారం పిల్లని చేసి
మాకే దానం ఇవ్వండి అన్నారు. మీరు ఏమైనా తప్పు చేయండి, మీరు తప్పు చేస్తే ప్రాయశ్చిత్తంగా ఏం చేయాలి, మాకు దానాలు చేయండి, మాకు అగ్రహాలు రాయండి, మాకు ఆస్తులు రాయండి అన్నారు. అంతేగాని పేదవాడు రాయమని చెప్పలేదే. అట్లనే వీళ్ళకి అనుకూలంగా వీళ్ళ చేతిలో ప్రపంచాన్ని పెడితే వాళ్ళు వాళ్ళ మందుల్ని అమ్మటానికి, అలాగే ఒక కస్టమర్ వస్తే వాడిని జీవితాన్ని తట్టిపెట్టుకుంటానికి అనే పోరాటం చేశారు. ఉదాహరణకి డయాబెటీస్ ఉంది, మీకు రావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మీరు వస్తే మీ పరిష్కారం ఏంటి? సపోజ్ మీరు ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ కూతురు లేదా కొడుకు, అల్లుడు, మీకు పరిష్కారం ఏంటి? డయాబెటీస్ వస్తే ఎవరు వచ్చినా సచివరకు కొట్టావు కదా. ఎందుకంత దెబ్బ పోద్ది. సార్ ఒక్క మాట, దాని మీద అన్ని కంటిన్యూ చేసే ముందు ఒక్క మాట, మోడర్న్ సైన్స్ దగ్గర నుంచి లేదంటే ఏన్షియంట్ కొన్ని వేల పరిశోధనలు, ఎన్నో డాక్యుమెంటరీలు, సైంటిస్టులు ఇంతమంది చేసిన మెడికల్ ఇండస్ట్రీ ఒకవైపు అయితే, అసలు ఏమీ తెలియని రామకృష్ణ గారు ఒకవైపు ఎలా, అసలు ఆ ధైర్యం ఏంటి? అది మొండి ధైర్యం. ఇక్కడే మీకు ఒక డైరెక్షన్ గురించి చెప్తాను జాగ్రత్తగా. డైరెక్షన్ ఏంటి? ఇప్పుడు మీరు బెజవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఉంచున్నారు, హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళే డైరెక్షన్లో మీరు సైకిల్ ఎక్కి వెళ్ళినా, నడిచి వెళ్ళినా, పాక్కుంటే ఏదో రోజుకి వెళ్తారు. హైదరాబాద్ కాని డైరెక్షన్లో గుంటూరు వెళ్ళే చెప్పుకో లేదా వైజాగ్ వెళ్ళే చెప్పుకో మీరు ర్యాకెట్లు వేసుకెళ్ళి, మానాలు వేసుకెళ్ళి ఉపయోగం ఏంటి? లేదు. మీరు డైరెక్షనే రాం కదా. ఈ అలోపతి కానీ మోడర్న్ మెడిసిన్లో వీళ్ళ ఓరియంటేషన్ ఏంటంటే రెండు రకాలుగా వచ్చింది. ఒకటి, అలోపతి అనేది ఈ ప్రపంచంలో అద్భుతమైన సైన్స్. దేంటో అద్భుతమైన సైన్స్. సర్జరీలు చేయటం, లేదా ఇతర ప్రోటోకాల్స్, ల్యాబ్ రిపోర్ట్లు, ఒక డెప్త్కి లోపలికి వెళ్ళి అందులో ఏముంది చెప్పే సైన్స్ పేజీల వరకు బాగానే ఉంది. ఇంత పుస్తకాలు రాస్తారు. చిన్న సెల్, మన కంటికి కనిపించినంత సెల్ గురించి పెద్ద గ్రంథాలు రాస్తారు కదా, రూమ్ అంత గ్రంథాలు రాస్తారు కదా. మరి డయాబెటీస్ తగ్గించలేకపోతున్నారు. అసలు జలుబే తగ్గించలేదు, ఇంత జలుబు లేదు, దగ్గు లేదు, థైరాయిడ్ లేదు. అంటే తగ్గించలేక కాదు, తగ్గిస్తే వాళ్ళు వ్యాపారం నడవదు. ఓకే, ఇప్పుడు మీకే వచ్చిందండి డయాబెటీస్. ఉదాహరణ చెప్తాను. మీరు డయాబెటీస్ దగ్గర వెళ్ళారు, ఆయన ఏమంటాడు? ఆయన మీ రిపోర్ట్లు చూసి మందులు ఇస్తాడు, ఇచ్చి మాకు డైలాగ్ చెప్తాడు. ఆయన ఈ మందులు మీరు జీవితాంతం వాడాలంటాడు. ఎందుకు వాడాలి? వాడాలంటాడు. జీవితాంతం వాడాలంటే మీనింగ్ ఏంటి? జీవితాంతం మీ జబ్బు తగ్గించలేని అసమర్థుడు అని ఆయన చెప్తున్నాడా? జీవితాంతం జబ్బు తగ్గించలేని అని ఆయన చెప్తా అంటే అది వైద్యం అట్ట అవుద్ది. సత్యవరకు మందులు వాడమంటే సత్యవరకు జబ్బు అలాగే ఉంటారు కదా. ఇప్పుడు మీకు డయాబెటీస్ వచ్చిందండి, లేదా థైరాయిడ్ వచ్చింది, మీరు ముగ్గురు దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గర తగ్గుతుంది మీరు చెప్పండి? ఒక బార్బరు, ఒక ప్లంబరు, ఒక ఎండోక్రాలజిస్ట్. ఈ ముగ్గురులో ఎవరికి మీకు డయాబెటీస్ తగ్గిస్తారు చెప్పండి? ఎండోక్రాలజిస్ట్ అనుకో. తగ్గిస్తారా? తగ్గించాడు. బార్బర్కి ఎండోక్రాలజిస్ట్ తేడా ఏంటి? తగ్గించట్లేదు, మీ జబ్బు తగ్గించట్లేదు. అసలు జబ్బు తగ్గటం అంటే ఏంటి? ఈ డెఫినేషన్ అండి. మీకు ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు మీకు డయాబెటీస్ వచ్చింది, హెచ్బిఎన్సీ లాంటి షూటప్ అయినాయి, లేదా ఇంకేదైనా మార్కర్లు ఉంటాయి. టైప్ 1 అయితే సిపెప్టైడ్లు, GAD65. ఈ మార్కర్స్ అన్నీ ఇంతకుముందు నార్మల్గా రావాలి. కొంత పీరియడ్ పోయిన తర్వాత మీరు పద్ధతిగా తింటే నార్మల్గా ఉండాలి. వెచ్చలవిడిగా తింటే ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా వస్తుంది. సో తర్వాత దిద్దుకుని పద్ధతిగా ఉంటే నార్మల్గా ఉండాలి. అందరిలాగా మీరు మారాలి. అలా కాకుండా చచ్చేవరకు మందులు ఏంటి? పోనీ మీరు ఇచ్చిన మందులు అంతవరకు ఊరుకుంటున్నాయా? మీరు బీపీకి ఇచ్చిన మందులు, షుగర్కి ఇచ్చిన మందులతో కిడ్నీలు పోయి కళ్ళు పోతున్నాయి కదా. స్టాటిన్లు వేసుకుంటే డైరెక్ట్ 100 రకాల పైన జబ్బులు కొత్తగా వస్తున్నాయి కదా. మీరు అసలు మందులు దేనికి ఇస్తున్నారు? ఉన్న జబ్బు ఇలాగూ తగ్గించదు. పోనీ కొత్త జబ్బు రాకుండా కొత్త జబ్బులకు సృష్టించడానికి ఇచ్చేది. షుగర్కి మందులు వాడినాడికే కిడ్నీలు పోతాయి. దాని పేరు ముద్దుగా డయాబెటిక్ నెఫ్రోపతిని పెట్టారు. షుగర్కి మందులు వాడినాడికి హైదరాబాద్లో కొన్ని వేల కాళ్ళు తెస్తారు రోజు, ఒక్కదానికి 5 లక్షలు వదిలే. సో దాని పేరు నీకెందుకు? షుగర్ మందులు వాడాడుగా, మరి వాడి కాలు ఎందుకు తెస్తున్నారు? అర్థమైందా? అలా షుగర్కి మందులు ఇస్తే కాదు, వాడికి వేరే జబ్బులు రావాలి. నెఫ్రోపతి కిడ్నీ మార్చాలి, లేదా డయాలసిస్కి వెళ్తే ఇది. సో నీ బీపీకి వాడేవంటే ఖచ్చితంగా గుండె జబ్బు వచ్చేయాలి. ఎవరో ఎందుకు? ప్రపంచంలో గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణాలు వేస్తారు. WHO దగ్గర నుంచి ప్రపంచంలో సంస్థలని. ఈ ప్రపంచంలో హైయెస్ట్ డెత్ కాజ్ ఉంది గుండె జబ్బులు కదా. గుండె జబ్బులు ప్రధాన కారణం అంటే తెలుసా మరణాలకి? ఫస్ట్ డయాబెటీస్ టైప్ 2. ఓకే, వాళ్ళు తగ్గిస్తారా? పెంచుతారు, నేను తగ్గిస్తా. రెండోది మెటబాలిక్ సిండ్రోమ్, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇలాంటివన్నీ. ఇది వాళ్ళు తగ్గిస్తారా? నేను తగ్గిస్తా, నేను మాత్రమే తగ్గిస్తా. 3 బీపీ, వాళ్ళు తగ్గిస్తారా? నేను తగ్గిస్తా. బీపీ నేను ఎప్పుడు స్టేట్మెంట్ ఇస్తాను, విఆర్కే డేట్ చేసి 1,00,000 మంది చేస్తే 99,999 మందికి మనిషి జన్మెత్తాడికి నెలలో తగ్గి తీరాల్సిందే.